కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. ఇది ఆయన యొక్క దరిద్రము, ఆయన దౌర్జన్యం పోవాలా. మేము కూటమి చేసే ప్రభుత్వం యొక్క మంచి చెప్పాలా, ఈ ఎలక్షన్ గెలవాలా, రాష్ట్రానికి సంకేతం పోవాలా. అతను సారాయిలో దోపిడీ, ఇసుకలో దోపిడీ, ప్లస్ భూ కబ్జా, అమరావతి కట్టకుండా ఆపినాడు, పోలవరం కట్టకుండా ఆపినాడు, అదో ఇదో అని చెప్పి రైల్వే జోన్ ఆపినాడు, ప్లస్ ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ ఆపినాడు. చాలామందికి జగనమ్మ అరటి మరియు చీని తోటల్లో అతనికి మార్జిన్ పెట్టుకున్నాడు. ఇటువంటి అదే కాకుండా వివేకానంద రెడ్డిని హత్య చేపించి మాకు దోసినాడు, కోడికత్తి డ్రామా అన్నాడు. ఇంత డ్రామా మాస్టర్ పోవాలంటే ఈ విషయాలు చెప్పి ప్రజలను అట్రాక్ట్ చేసి మా వైపు తిప్పి వాళ్ళ కోరికలు తీర్చాలా, వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఇదంతా ప్రయోగం. 1,000 వచ్చిన ఓట్లు 61,000 కంటే 30,000 తగ్గినాయి జగన్ రెడ్డికి. ఆయనకు నా 3,50,000 నుంచి 60,000 వచ్చినాయి, పడిపోయినాడు. అవి కూడా తెచ్చుకోవాలి. 5 సార్లు ఓడిపోయాడు అవినాష్ రెడ్డి. రాష్ట్రం అంతా 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది. ఎంపీలు పడిపోయినాయి, ఓట్లు పడిపోయినాయి. ఇంకా తెలిసినాయి కాబట్టి జరిగింది. క్లీన్ బౌల్డ్ దగ్గరగా గెలిచినారంతే. కాబట్టి ఇది ఆ పరిస్థితి నుంచి ఆ 11 సీట్లు కూడా పోవాలంటే ఈ జెడ్పీటీసీతో యుద్ధం మొదలైంది. అభివృద్ధి, సంక్షేమం, మంచి చెడును బయటికి తీయడం, ఇది మా ఉద్దేశం. అందులో భాగంగా ఇక్కడ గెలవబోతున్నాం.